వెల్కమ్ టు కయాక్ క్లబ్ బెంగళూరు. వీక్ డే కదా, ఈ కయాకింగ్ క్లబ్లో అయితే ఎవ్వరు లేరు, అసలు జనాలే లేరు, ఎవరో చాలా తక్కువ ఉన్నారు. వీకెండ్లో అయితే ఇంత ఫుల్ ఇంతమంది జనాలు ఉన్నారు. మనం ఇక్కడ టికెట్ చూపించి ఇవి తీసుకొని వెళ్దాం. ఇక్కడ వీళ్ళు ఇస్తారు జాకెట్స్ అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది ఇవ్వలేదే. జాకెట్స్ అదిగో తెడ్లు ఎత్తుకొని పోతున్నారు అందరు. ఇప్పుడు ఇంకా మనం ఇక్కడ లోపలికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇగో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాష్రూమ్స్ ఉన్నాయి, ఏదైనా డ్రెస్ చేంజ్ కానీ వాష్రూమ్కి వెళ్ళడానికి. ఇక్కడ సింగిల్గా అయినా వెళ్ళచ్చు, అలా బోట్స్లో అది సింగిల్గా అయినా వెళ్ళచ్చు, డబల్ ఇద్దరు కూర్చునేది కూడా ఉంటుంది. ఇగో ఇవి తెడ్లు ఇలా చేసుకొని పోవడానికి. ఇక్కడ అవి చిన్నది కాఫీ, మ్యాగీ ఇలాంటివన్నీ తినడానికి ఉన్నాయి. వాళ్ళు ఇంకా ఇన్స్ట్రక్షన్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ జిమ్ చేసుకోవడానికి, నేను జిమ్ చేసుకోవడానికి కూడా ఫస్ట్ మనం ఇది తీసుకున్నాం. ఆయన చెప్తున్నాడు ఇన్స్ట్రక్షన్స్. इसको पकड़ने का एक टेक्निक होता है, सर के ऊपर रख के 90 डिग्री एंगल या अपने हाथ से एल सेट बना ले. इंस्ट्रक्शंस इస్తున్నారు. अल्फाबेट लिखे होंगे, देख कीजिए एल एंड आर. एल को लेफ्ट हैंड में, आर को राइट हैंड में. ओके. पैडल करते टाइम दो चीज ध्यान रखना है, ब्लेड सीधा होता है, स्ट्रेट रहता है ब्लेड, फ्लैट पैडल नहीं करना है, नहीं तो बोट पे नहीं जाएगा. ओके. पैडल करते टाइम दूसरा चीज प्रॉपर बैलेंस में पकड़ना है, ऐसे पकड़ोगे तो बोट का बैलेंस बिगड़ जाएगा. ओके. प्रॉपर बैलेंस में पकड़ना है, बीच में चेक करते रहना है, ये गायब हो जाता है, ये इधर आ जाता है, ये इधर आ जाता है, फोटो खींचते रहना फिर, तो बीच में चेक करते रहना. ओके. यहाँ पे को स्ट्रेट राइट लेफ्ट. ओके. राइट प्रैक्टिस फ्लैट पैडल नहीं करना है मैम. लेफ्ट फिर पानी में जाने के बाद भी. ओके. यहाँ पे को राइट साइड लेफ्ट हैंड पैडल, यहाँ पे को लेफ्ट साइड राइट हैंड पैडल. लेफ्ट వెళ్ళాలంటే రైట్ హ్యాండ్, రైట్ వెళ్ళాలంటే लेफ्ट. जिस भी डायरेक्शन में जाना है उसके उल्टे साइड पैडल करेंगे. ओके. यहाँ पे को बैक रिवर्स पीछे से आगे पुश करना है पानी को, रिवर्स के लिए. ओके. బ్యాక్ సైడ్ అంటే ఇలా రివర్స్ పుష్ చేయాలి. कभी हवा बहुत ज़्यादा तेज है, विंड यहाँ तो वैसा ही रहता है, नॉर्मल इतना ही तेज रहता है. जो कोई भी सोलो जा रहे हैं, मैं पहले बता दूं, बहुत जल्दी थक जाएंगे, फिर बाद में कॉल ना करे भैया हमें से नहीं हो रहा है, मुझसे नहीं जा रहे हैं. ఒక్కొక్కరు వెళ్తే నిజంగానే చాలా కష్టంగా ఉంటుంది, ఇంత చేతులు నొప్పులు వస్తుంటాయి. ఇదిగో బోట్స్. हाँ, हम लोग का फोन रहता है कंपनी का, वो आपको वीडियो इंस्टाग्राम पेज पे ड्राइव लिंक आ जाएगा, डेट और टाइम सेट करिए. ओके. సోలోగా పోవాలంటే సోలో బోట్స్, డబల్గా పోవాలంటే ఇద్దరు ఉండే బోట్స్. మనం ఇప్పుడు ఏది తీసుకున్నాం, సింగిలా డబులా? సింగిల్. आप लोग वाटर स्पोर्ट्स के लिए आए, पानी में गीला होना कंपलसरी. సింగిల్ సీటర్లో ఎత్తున్నాను, నువ్వు ఈ గుచ్చుకుంటున్నాయి కింద. दोस्तों निकल के जो ने है क्या होते रागल छो खड़ा है. बैठिए, ठीक है. चेयर पे बैठ, जैसे बैठते हैं वैसे बैठिए, चेयर पे जैसे बैठते हैं ऐसे बैठोगे तो क्या होगा, ऐसे दोनों पैर उठा के दब लो. दोनों पैर उठा लीजिए. आइए ना सर, बैठिए. అమ్మ కూర్చున్నాం. అమ్మో బాబు చంపేస్తున్నారు ఇల్లు. వెళ్ళిపోతున్నాను ఎక్కడికో, నాకే అర్థమే కావట్లేదు. మా ఆయన ఎక్కడో ఉన్నాడు, నేను ఎక్కడో ఉన్నాను. వెళ్ళిపోతుంది. ఎవరినో గుద్దేసి పోతున్నాను. ఓకే వచ్చేసా దగ్గరికి.
అమ్మా నేను గుద్దేస్తున్నా అమ్మా అమ్మా అప్పుడే నొప్పులు వస్తున్నాయి. బాయ్ ఫ్రెండ్స్. కాళ్ళు నొప్పులు వస్తుంది, నడుము నొప్పి వస్తుంది, ఏం చేయాలో తెలియట్లేదు. కాలు నొప్పులు వస్తున్నాయని లేపి కూర్చొని హ్యాపీగా పోతుండే. ఆ తర్వాత కదా తీసుకోబోతుంది సగం దూరం గాలికి. చాలా బెస్ట్ యాక్టివిటీ పొద్దున్నే జిమ్ చేయాలనుకున్న వాళ్ళకి కానీ ఎవరికైనా బాగా నొప్పులు వస్తాయి. కాకపోతే ఇదిగో ఇక్కడ ఏమంటారు ఇవి దొక్కలు, ఇక్కడ చూడండి అందరు వెళ్తున్నారు. ఆ మధ్యలోకి వెళ్ళిపోవాలి మనం కూడా. వస్తాయి నాకు బాగా టిఫిన్ తిని రావాలి పొద్దున్నే, అప్పుడైతేనే ఎనర్జీ వస్తుంది. ఊరికే వచ్చేది అనుకో చేతుల నొప్పులు వస్తాయి. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇప్పుడు నేను లెఫ్ట్ అన్నది రైట్కి వెళ్ళిపోవచ్చు. చేతుల నొప్పులు వస్తున్నాయి. ఎవరు వెనకాల వస్తారు, గుడ్డేస్తారో ఏమో వీళ్ళు టప్పు అని. అందరు చూడండి మాకంటే ముందు టప్ అని వెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళు మాకంటే ముందు వెళ్ళారు, అది వేరే విషయం. మా మధ్యలో ఎవరో దూరేస్తున్నారు. వాళ్ళు చూపించు, వాళ్ళు యాక్సిడెంట్ అయింది, వాళ్ళకి లోపలికి వెళ్ళిపోతున్నారు. సన్ రైజ్ అసలు ఎంతో బాగుంటుంది, ఎంత పీస్ఫుల్గా ఉంటుంది వాటర్లో. ఈ సన్ రైజ్ చూస్తే ఆల్రెడీ సన్ రైజ్ అయిపోయింది, వాళ్ళకి యాక్సిడెంట్ అయింది, వాళ్ళు ఇప్పుడు రివర్స్ తీసుకుంటున్నారు, లోపలికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అప్పటి నుంచి ఏదో గుద్దుకుంటూనే ఉన్నారు. నువ్వు వెళ్ళిపోతున్నావు అటు చూసుకో. లోటస్ ఫ్లవర్ ఇవి లీవ్స్ కింద. చేతులు నొప్పులు వస్తున్నాయి. ఫోటో అంటే చాలు పరిగెత్తుకుంటూ పోతాం. ఎంత బాగుంది కదా పీస్ఫుల్గా. సన్ను, మనము, ముందర హస్బెండ్, గాలి, చాలా బాగుంది. నొప్పులు ద మెయిన్ బాగుంటుంది. నాకు ఇట్లా పోతా ఉంటే ఓడిసి సినిమా వాడు ఒక్కడే షిప్ తయారు చేసుకొని చూడు, నాకు అట్లా అనిపిస్తుంది. ఇలా వాటర్లో లోటస్ ఫ్లవర్స్ మధ్యలో ఇలా పోతుంటే నాకు ఏదో ప్రిన్సెస్ లాగా అనిపిస్తుంది. కాకపోతే వితౌట్ ప్రిన్సెస్ ట్రీట్మెంట్. బాగుంది. ఎంత సన్ చూడండి, సన్ రైజ్ ఎంత బాగుందో. ఈ గాలికి అయితే ఫుల్ రష్ ఉంటారు, మొత్తం బోట్స్తో నిండిపోయింది. ఇప్పుడు వీక్ డే కాబట్టి అసలు ఏం కనిపించట్లేదు, ఏదో కొన్ని కనిపిస్తున్నాయి. అయినా అసలు వీకెండ్లో ఎన్ని ఉంటాయంటే అన్నీ ఉంటాయి. అందరు యాక్సిడెంట్లు చేసుకుంటుంటారు. వాళ్ళు అయితే ఇరక్కపోయారు పాపం, వచ్చేస్తున్నారులే. చిట్టి లోటస్ ఫ్లవర్ వెళ్ళిపోతున్నారు. అదిగోండి అక్కడ ఇన్స్ట్రక్టర్ కూడా వస్తున్నారు మన కోసం. అంటే ఇద్దరు ఉంటారు ఏ వైపు. అబ్బా చల్లగా గాలి వస్తుంది మంచిగా, పొద్దున్నే మంచి ఎక్సర్సైజ్ ఇది, బాగుంటుంది. ఫ్రెండ్స్తో వస్తే నాకు లోటస్ క్యూట్గా ఉంటాయి. ఇవి పెరిగితే బాగుంటాయి, కానీ పెరిగేంత వరకు ఉండనియరు వీళ్ళు, పెరిగేస్తారు వచ్చిన వాళ్ళందరూ. మా ఆయన యాక్సిడెంట్ చేస్తున్నాడు, వస్తున్నాడు. దేవుడా వెళ్ళిపోవాలి, గుద్దరియకుండా. చేసేసావా యాక్సిడెంట్? అమ్మో, ద మోస్ట్ కష్టమైన పార్ట్ ఇదే. అదిగో మధ్యలో ఇవన్నీ ఉంటాయి, లెఫ్ట్ రైట్ ఇలా వచ్చేయాలన్నమాట. అదిగో మధ్యలో ఉంటాయి. మనం ఆయనకి యాక్సిడెంట్ చేసా. అమ్మో, యాక్సిడెంట్.
రావట్లేదా? రావట్లేదు. పోనీ పోనీ గుద్దేస్తా. పరులకు అపకారం తెలిస్తే మనకే అవుతుంది. ద లైవ్ ఎగ్జాంపుల్. మా ఆయన్ని కావాలని గుద్దా, ఇప్పుడు నేను ఇరుక్కపోయా. పోనీ బ్రో, ముందరా అడ్డం పెట్టారు బండ్లు. కాళ్ళ నొప్పులు ఏం కాదు కానీ చేతులు ఇదిగో ఇవి ఇక్కడ భుజాలు బల నొప్పులు వస్తున్నాయి. ఇక్కడ కూడా ఇరుక్కపోయినా ఇక్కడ రావట్లేదు. అందరూ దూరుకుంటున్నారు ఇక్కడ. అందరు కలిపి నన్ను ఇక్కడ దూరుతారు అనిపిస్తుంది. ఎలా రావాలో అర్థం కావట్లేదు. థ్యాంక్స్ భయ్యా. మో అయినా రావట్లేదే. అలసిపోయాను ఫ్రెండ్స్, ఇక నా వల్ల కాదు. ఎవరైనా ఇంకా తీసుకోకపోతే బాగుండు అనలేకున్నాను. అది అక్కడ రెడ్ కలర్ అక్కడ మనం మళ్ళీ. అయ్యి బాబోయ్, లోటస్లు చూడండి ఎన్ని ఉన్నాయో. చిన్న చిన్ని లోటస్లు, పెద్దగా అయితే బాగుండవి. భలే ఉంది. ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఎలా అంటారో ఏమో, ఇలా ఎవరైనా ఇలా ప్రొఫెషనల్ బోట్ ఇట్లా పెడ్లింగ్ చేతులతో చేసేవాళ్ళు ఎట్లా చేస్తున్నారో తెలియట్లేదు నాకైతే. దా రై రై రారా, రై రై రారా, అట్టే లేది ఈ రై రారా. అమ్మా అయిపోయింది, నా పని కూడా అయిపోయింది. ఆకలి వేస్తుంది, చేతులు నొప్పులు వస్తున్నాయి. ఎస్ డన్. అమ్మ, మా ఆయన ఏమో ఊరికి ముందర వచ్చారు. అంత ముందు ఎట్లా వచ్చేసాడేమో, ఎంత ఫాస్ట్గా చేస్తున్నాడేమో, నేనైతే ఎంత స్లోగా చేస్తున్నాను. అసలు నా వల్ల కావట్లేదు. ఇప్పుడు దిగడానికి ఒక సాహసం చేయాలి. అమ్మ అయ్యో, చేయిస్తావా లేయడానికి? లేలేను. అమ్మ కాదు, ఎగిరిపోతున్నా. అక్కడ పెట్టాలి, మళ్ళీ అక్కడ పెట్టేసేసి. థ్యాంక్ యూ. ఇక్కడికి రావాలంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి ముందే. ఒక్కొక్క స్లాట్కి ఒక్కొక్క మనీ ఉంది. ఆ వెబ్సైట్, వీళ్ళ వెబ్సైట్ ఒకటి ఉంటుంది, టికెటింగ్ కయాకింగ్ ఏదో సంథింగ్ అని. ఆ వెబ్సైట్ లింక్ కూడా కింద ఇస్తాము. ఈ లొకేషన్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాము. కార్ కీస్ తీసుకో. మనం ఇదిగోండి ఇక్కడ ఏదైనా చిన్న చిన్న బ్రేక్ఫాస్ట్ లాగా కాఫీ టీ అలా తాగొచ్చు. ఇక్కడ ఉంటుంది, మనమే మనీ పే చేసుకోవాలి, అది వేరే విషయం. కొత్తగా ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్ కూడా పెట్టారు, ముందు ఇదంతా లేదు. అమ్మో బరుగుందిలే ఎందుకు మనకి. ఇది బోట్స్, ఇది సింగిల్ బోట్ అండి. ఇక్కడ కూర్చొని ఇక్కడ కాళ్ళు పెట్టుకొని రై 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 అని పోవాలి. పార్కింగ్ కూడా బయట ఉంటుంది. ఇది ఇది వీళ్ళది అనుకుంటా, ఈ బోట్స్.
చూసేకి ఏముంది లేదు చిన్నగా ఉన్నాయిలే అనిపిస్తుంది, అక్కడ కూర్చొని చేస్తుంటే అర్థమవుతుంది. బాగుంటుంది. ఫుల్ వాటర్ అంతా లోపలికి వచ్చేసి తడిచిపోతాయి బట్టలన్నీ. కావాలంటే మీరు ఎక్స్ట్రా పేరు పెట్టుకోవచ్చు. ఇక్కడ వాష్రూమ్స్ కూడా ఉంటాయి, బట్టలు చేంజ్ చేసుకోవచ్చు. అది ఎంట్రీ. అక్కడ వీళ్ళు ఇది ఇస్తారు మనకి, బ్యాండ్. ఇదంతా పార్కింగ్. ఇంత పెద్ద పార్కింగ్ అంటే ఎంతమంది జనాలు వస్తారో చూడండి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే అసలు కార్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, ఎక్కడో అక్కడ దూర్చి వెళ్ళాము. ఈరోజు వీక్ డే కాబట్టి జనాలు ఎవ్వరు కనిపించట్లా, కాబట్టి ఇంత వీడియో తీసి అలా ఉంది. వీకెండ్లో అయితే ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.